మనం సినిమాల్ని చూసేది ఎంజాయ్ చేయడానికి మాత్రమే అనుకుంటాం. కానీ కొన్ని సినిమాలు చూసిన వెంటనే అరే! ఇది నా కథలాగా ఉందే, అచ్చం నా స్టోరీనే అని అనుకుంటాం. కొన్ని సినిమాలను చూసి మన ఆలోచనలు మార్చుకుంటాం. అసలు ఇప్పుడు చెప్పే సినిమాలను మీరు ఒక్కసారి చూస్తే మీ ఆలోచనలు తప్పకుండా మారిపోతాయి. మనకి ఏదో చెయ్యాలని, మనం ఏదో సాధించాలని ఉంటుంది. కానీ మనం మన గోల్స్‌ని అచీవ్ చేయడానికి చాలా రీజన్స్‌ని వెతుకుతాం. కానీ అలాంటిది ఈ సినిమాలను చూడండి, మీరు పక్కా మీ గోల్స్‌ని సాధిస్తారు. అసలు ఏంటి ఆ సినిమాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 12th ఫెయిల్. అసలు ఈ సినిమా ఒక బయోగ్రఫీ. అతను ఎవరో తెలియదు. ఒక ఐపీఎస్ మనోజ్ కుమార్ బయోగ్రఫీనే 12th ఫెయిల్ మూవీ. యూపీఎస్సీ ఫుల్ ఫామ్ కూడా తెలియని వాడు ఇండియాలో చాలా టఫ్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్గా ఎలా అయ్యాడు అన్నదే స్టోరీ. ఈ సినిమాలోనే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లోని హీరో తనకంటే ముందుగా ఐపీఎస్ అయిన వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తాడు. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, అన్నీ తెలుసు, అయినా సక్సెస్ మాత్రం అవ్వట్లేదు అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఒక పేపర్ ఇచ్చి 5 నిమిషాలు నీకు తెలిసిన 200 పదాలతో మీ నాన్న గురించి రాయు అనగానే వెంటనే హీరో ఆగిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది తను ఏం చేయాలనుకుంటున్నాడో, తను ఏం చేస్తున్నాడో అన్నదో. ఇంకా మిగతా స్టోరీ ఇంకా చెప్పక్కర్లేదు. ఈ ఒక్క సీన్ చూస్తే చాలు. ఇంకా నెంబర్ 2 జెర్సీ. ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు క్రికెట్ గురించి మాత్రమే చూస్తారు. ఇంకొంతమంది పాటలు విని ఈ సినిమా చూస్తారు. అయితే అసలు ఈ సినిమా ద్వారా మీరు ఒకటి తెలుసుకోవాలి. నీ వయసుతో సంబంధం లేకుండా నీకు ఉన్న గోల్ని ఎలా సాధించాలి అన్నది చెప్తుంది ఈ సినిమా. అసలు ఈ సినిమాలోని హీరోకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కొన్ని కారణాల వల్ల క్రికెట్ని వదిలేస్తాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ వయసు పెరిగిందని పట్టించుకోకుండా మళ్ళీ క్రికెట్ ఆడుతూ ఇండియా టీంలోకి వెళ్ళడమే తన లక్ష్యం కింద పెట్టుకుంటాడు. మనం ఏదైనా లైఫ్లో వదిలేసిన ఆ ధైర్యంతో, ఆ పట్టుదలతోటి సాధించగలం అన్నది మనకు ఉంటుంది అని అన్నప్పుడు మాత్రమే ఈ సినిమాలో ఇలాంటివి చూస్తే ఇన్స్పిరేషన్ ఎక్కువగా మనకి కలుగుతుంది. అయితే ఈ జెర్సీ సినిమా కూడా చూసినప్పుడు ప్రతిసారి కూడా నాకు అలాంటి ఇన్స్పిరేషన్ అయితే కలిగింది. మీకు ఎలా కలిగిందో మీరు కామెంట్లో చెప్పగలరు. ఇంకా నెంబర్ 3 ఆకాశమే నీ హద్దురా. ఈ సినిమా చూస్తే ఏదో చేయాలని అనే ఆలోచన మొదలు పెడతారు. ఈ సినిమా మన ఇండియాలోని టీ గోపీనాథ్ కథే ఈ ఆకాశం నీ హద్దురా. ప్రతివాడు ఫ్లైట్ ఎక్కాలి అన్న కళ. మరి ఆ కళ కోసం హీరో ఏం చేశాడు? ఇంటర్వల్ అయితే ఒక సీన్ ఉంటుంది, వేరే లెవెల్. ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఫేస్ చేసి మరి ఆ గోల్ని రీచ్ అవ్వచ్చు అని చెప్పేదే ఈ సినిమా ఆకాశం నీ హద్దురా. ఇంకా ఈ సినిమా అయితే నాకు ఫేవరెట్ మూవీ. సూర్య నటించిన బెస్ట్ వన్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి 5 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అంత బాగుంటుంది ఈ మూవీ. ఇలాంటి కొన్ని సినిమాలు మాత్రమే మన లైఫ్ని ఇన్స్పిరేషన్ చేస్తాయి, కొన్నిసార్లు మోటివేషన్ చేస్తాయి. ఇలాంటి సినిమాలు చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు తెలిసినవి అయితే ఇలాంటి సినిమాలు కొన్ని అయితే చెప్పగలిగాను. మిగతా ఏవైనా మోటివేషనల్ కలిగిన సినిమాలను ఏవైనా మీరు చూసినట్లయితే కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.